దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు కృప చూపునుగాక. సాధారణంగా మన జీవితాల్లో జరుగుతున్నటువంటి ప్రతి కార్యానికి వెనక ఒక మాట ఉపయోగిస్తాం మనం. అదేమిటంటే ఉద్దేశ్యము. ఈరోజు ఇది నా ఉద్దేశం, ఇది వారి ఉద్దేశం అని మనం చాలా మామూలుగా మాట్లాడుతూ ఉంటాం. నిజమే, మనం ఎలాగైతే ఉద్దేశముల గురించి మాట్లాడతామో దేవుడికి కూడా మన ఎడల కొన్ని ఉద్దేశములు ఉంటాయి. అందుకని ఈరోజు మన పరిస్థితులను బట్టి మనము కృంగిపోవడం కంటే కూడా, లేక ఉప్పొంగిపోవడం కంటే కూడా ఆ దేవుని యొక్క ఉద్దేశములు నా యొక్క జీవితంలో నెరవేరాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశాన్ని మనం కలిగించుకోవడానికి ఇష్టపడదాం. ఇర్మియా అనేటువంటి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ 29వ అధ్యాయం 11వ వచనం 12వ వచనం మన గురించే ఒక శ్రేష్టమైన మాట చెప్పారు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. 2013 సంవత్సరంలో సేవాపరమైన కొన్ని ఇబ్బందులు నాకు ఎదురైనప్పుడు కొంత వాస్తవంగా అన్య కుటుంబం నుంచి వచ్చి ప్రభు పరిచర్యలో ఉన్నాను కనుక నేను ఆ సమస్యల గుండా వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితుల్లో కొంత కృంగిపోయాను. చెప్పాలంటే చాలా డిసప్పాయింట్ అయి ఉన్నాను. ఆ సమయంలో నాకు ఒక దైవజనుడు ప్రార్థన చేయడానికి రమ్మని ఆహ్వానించి ఈ మాటలే ప్రార్థనలో ప్రవచన రూపకంగా నాకు అందించారు. ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ, సేస్ ద లార్డ్. ప్లాన్స్ ఫర్ వెల్ఫేర్ ఆర్ నాట్ ఫర్ ఈవిల్, టు గివ్ యూ ఏ ఫ్యూచర్ అండ్ ఏ హోప్. ఎంత అద్భుతమైన వాగ్దానం అంటే ఇది 2003 సంవత్సరం జరిగినటువంటి ఒక అద్భుతం. దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు నా గురించి దేవునికి కొన్ని ఉద్దేశములు ఉన్నాయని, ఆ ఉద్దేశములు నెరవేర్చడానికి ఆయన సమర్థుడని నేను ధైర్యంగా నా ముందున్న పరిస్థితుల గుండా వెళ్ళగలిగి ఈరోజు ఇంత విరివిగా దేవుని యొక్క పరిచర్యలో ఆయన నన్ను వాడుకోవడానికి నాకు అదే కారణమైంది. అందుకని ఆయన అంటారు, నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. కనుక ప్రియమైన వారలారా, ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో నాకెందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకునే సర్వసాధారణమైన ఆలోచనలు ఈ మాటలను బట్టి మార్చుకోవాలి. ఎందుకంటున్నానంటే ఇదే యెహోవా వాక్కు. ఇది ఒక మనుషుడు పలికిన మాట కాదు. మన గురించిన దేవుని స్పష్టమైనటువంటి ఆలోచన మనకు అందిస్తున్నారు. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని, నేను మీ మనవి ఆలకిస్తాను. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. దేవుడు తనను తాను మనకి కనబరుచుకునే విధానం ఏమిటంటే, ఈరోజు మనం ఉన్నటువంటి ఈ స్థితి, తనను తాను కనబరుచుకునే విధానము లిటరల్గా డైరెక్ట్గా ఆయన వచ్చి అపియర్ అయిపోడు. ఆయన తన కార్యములను మన ద్వారా జరిగించుకోవడానికి, ఆ కార్యసిద్ధిని కలిగించడమే ఆయన మనకు
తోడుగా ఉన్నాడనడానికి రుజువు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితులను బట్టి బెంబేలెత్తిపోయి ఏదో నిరుత్సాహంలోకి వెళ్ళడం కంటే కూడా మిమ్మల్ని నన్ను పిలుచుకున్న దేవునికి మన ఎడల ఒక ఉద్దేశం ఉందని, అది రాబో దినాలలో నిరీక్షణ కలుగునట్లుగా అవి ప్రయోజనకరమైనవే కానీ హానికరమైనవి కావని మనం పూర్తిగా విశ్వసించాలి. ఎందుకంటున్నానంటే యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనంలో, అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును అని క్రీస్తుని గురించిన ఒక శ్రేష్టమైన ప్రవచనాన్ని భక్తుడైన యేసుక్రీస్తు వారి కంటే ముందుగా 750 సంవత్సరాలకి పూర్వమే యెషయా గారు ప్రవచించారు. ఈ ప్రవచనంలో ఒక మంచి మాట చెప్పారు. యేసుని నేను అద్భుతమైనటువంటి పూల దారిలో నేను నడిపిస్తాను, సౌకర్యవంతమైనటువంటి స్థితిని వారికి కలిగిస్తాను, ఎక్కడ ఎటువంటి ఒడుదుడుకులు లేకుండా సర్వము అనుకూలపరిచి ఆయనకి అన్నీ స్వాధీనం చేస్తాననే మాటలు ఏమీ కనపట్ల. ఇక్కడ కనబడే మాటలు ఏంటంటే, ఆయనని నేను నలగొడతాను, అతడు తనను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేసుకుంటాడు, అతనికి నేను వ్యాధిని కలుగజేస్తాను. ఇది అందరూ చూస్తారు. అక్కడే అంటాడు, ఆయన దీర్ఘాయుష్మంతుడవుతాడు, యెహోవా యొక్క ఉద్దేశము అతని వలన సఫలమగును. మీ వల్ల నా వల్ల ఆయన ఉద్దేశం సఫలమవ్వాలి అంటే మనం కూడా ఆయనలాగా, ఆ యేసుక్రీస్తులాగా చెప్పబడిన ప్రవచనానుసారంగా నలగగొట్టబడాలి. ప్రియులారా, నలగగొట్టబడాలి. వ్యాధి కలుగు చేస్తారన్నప్పుడు దాన్ని అంగీకరించాలి. ఇంకా చెప్పాలంటే అపరాధ పరిహారార్థ బలిగా మనల్ని మనం సమర్పించుకోవడానికి ఇష్టపడాలి. ఎందుకంటే అది ఆయనకి ఇష్టమట, అది యెహోవాకు ఇష్టమాయెను. ఈరోజు దేవుడు మనలను ఇరుకుల్లోంచి ఇబ్బందుల్లోంచి తీసుకొని వెళుతున్నాడు అంటే దాని వెనక దీర్ఘాయుష్మంతుడు అవుతావు అనేటువంటి ఒక అద్భుతమైన ఆశీర్వాదం దాగి ఉంది. పైగా యేసుని గురించిన ఒక మాట అన్నారు, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. మన వల్ల కూడా దేవుని ఉద్దేశాలు ఈ భూమి మీద నెరవేరాలి. కడవరి దినాల్లో ఉన్నాం. కష్టం రాకూడదని ప్రార్థన చేయకండి, కష్టంలో నన్ను బలపరచమని ప్రార్థన చేయండి. ఇరుకులు, ఇబ్బందులు, సమస్య, శోధనల నుంచి మరి మమ్మల్ని తప్పించు అని ప్రార్థన చేయకండి. ఆ ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శోధనలో, బాధలో, దుఃఖములో నాకు ధైర్యాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఈ భారతదేశంలో క్రైస్తవ్యం మీద వస్తున్నటువంటి భయంకరమైన వ్యతిరేకత దినదినము మనం దాన్ని చూస్తూనే ఉన్నాం. ఇదెందుకు దేవుడు ఎలో చేస్తున్నాడు లేక అంగీకరిస్తున్నాడు అని అనడానికి లేదు, అది ఆయనకి ఇష్టమాయను. ఇలాగ క్రైస్తవ్యం మీదకి వస్తున్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేయడం ఆయనకి ఇష్టమైంది. ఎందుకంటే ఆయన ఉద్దేశము ఒకరోజు నెరవేరబోతోంది. ఎందుకంటున్నానంటే దేవుని యొక్క సాన్నిధ్యంలో అలాగే మనం సిద్ధపడినప్పుడు, ఆ శ్రమల గుండా దేవుడు మనల్ని తీసుకొని వెళుతున్నప్పుడు ఆయన శ్రేష్టమైనటువంటి వాగ్దానం చేస్తున్నాడు. ఈ వస్తున్నటువంటి కష్టాలు, ఇరుకు, ఇబ్బంది, సమస్య, శోధనలన్నీ కూడా సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కావు, నిరీక్షణ కలిగించేవే కానీ నిరుత్సాహపరిచేవి కావు. అందుకనే అంటున్నాను ప్రియులారా, ఈ వాగ్దానాన్ని మనం పూర్తిగా నమ్ముదాం. దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడండి. ఎక్కడో అడవిలో పడున్నటువంటి ఒక వ్యక్తిని పిలుచుకొని మహారాజుగా చేసి ఆశీర్వదించినప్పుడు దావీదును గురించి దేవుడికి ఎందుకంత కన్సర్న్,
యెష్షయి కుమారులలో ఒకరిని వెళ్ళి మీరు అభిషేకించండి అని సమూయేలు గారిని పంపిస్తే వారు చాలా మామూలుగా వెళ్ళారు. వెళ్ళి ఆ పెద్ద కుమారుణ్ణి చూశారు, అతన్ని అభిషేకించాలనుకున్నారు. అలాగా ఆయనకి కలిగిన 7 కుమారులను కూడా అభిషేకించాలనే ఆలోచనతోనే ఉన్నారు సమూయేలు గారు. చివరికి ఎవరి దగ్గరికి వెళుతున్నా ఇతడిని నేను కోరుకోలేదని దేవుడు చెప్పేస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యమైంది. చివరికి దావీదుని పిలిపించుకుంటారు. ఆ దావీదు వస్తున్నప్పుడు దేవుడు అద్భుతంగా అంటారు, ఇతడే నేను కోరుకున్నవాడు. ఈరోజు అలా కోరుకున్న వారుగా మనం ఉన్నాం. అందుకనే అపోస్తుల కార్యం కొత్త నిబంధనలో 13వ అధ్యాయము 22వ వచనంలో దావీదును గురించి ఒక మంచి మాట అన్నారు. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చారు. ఈరోజు దేవుడు మన గురించి కూడా ఒక సాక్ష్యం ఇవ్వాలి. ఎస్, టుడే ఐ వుడ్ లైక్ టు ఫుల్ఫిల్ ఆల్ ఆఫ్ మై ప్లాన్స్ త్రూ యూ అనే మాటను మనం నమ్మాలి. నీ ద్వారా నా ద్వారా తన ఉద్దేశాలన్నీ లోకానికి కనబరచాలని దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు. అందుకనే అంటున్నాను, దావీదు నాకు ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నేను ఏదైతే ఉద్దేశిస్తున్నానో అవన్నీ చేయడానికి సమర్థుడు, అవన్నీ చేయించుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను, అతడు నా ఉద్దేశములను నెరవేరుస్తాడు. అందుకని అందరినీ తృణీకరించి దావీదును కోరుకున్నాడు. అలాగని దావీదు యొక్క జీవితము అభిషేకించిన దగ్గర నుంచి ఏమైనా సాఫీగా సాగిందా? ఏమైనా సుఖంగా ఉందా? అతని జీవితం చాలా కష్టాలు పడ్డాడు, చాలా కష్టాలు. శత్రువులు పెరిగిపోయారు, సొంత ఇంటిలో వారే శత్రువులు అయిపోయారు. సొంత భార్య హీనమైనటువంటి మాటలు అనేసింది. మించి తనకున్నటువంటి సొంత బలహీనత అతన్ని అవమానానికి గురి చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా దావీదును గురించి అంటున్న మాట, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములను నెరవేరుస్తాడు. మనం కూడా చాలా బలహీన పరిస్థితులు గుండా వెళ్ళుంటాం ప్రియులారా. ఇప్పుడు ఆ బలహీనతలన్నింటినీ చూసి, మనం చేసిన తప్పులను చూసి ఎద్దేవా చేసేవాడు కాదు మనం నమ్ముకున్న దేవుడు. ఈరోజు తెలుసో తెలియకో మనం కొన్ని కష్టాలను తెచ్చుకొని శ్రమలు అనుభవిస్తున్నాం. వాటిని బట్టి దేవుడు సంబరపడిపోయేవాడు కాడు. అలాంటి స్థితిలో కూడా మనల్ని ప్రేమిస్తూ ఆయన అంటున్నారు, అర్థం చేసుకుంటే మీరు నా ఉద్దేశాలను నెరవేర్చే బిడ్డగా మార్చబడతారు. ఈరోజు మీరు ఎలా ఉన్నారు? దావీదు దేవుని కొరకు ఒక మంచి జీవితాన్ని జీవించగలిగాడు. దావీదు దేవుని కొరకు ఒక సాక్షిగా ఉండగలిగాడు. నేనంటున్నాను, దేవుడే దావీదుని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అలాగే మీ గురించి, నా గురించి కూడా ఆయన సాక్ష్యం ఇస్తాడు. కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు అంటారు, 4వ అధ్యాయము 12వ వచనము 13వ వచనంలో ఆయన అంటున్నటువంటి మాట, మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్తున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మనిశ్చేత గలవారునై నిలకడగా ఉండవలెనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుతున్నాడు. పైగా ఇతడు మీ కొరకును, లవొదికీయ వారి కొరకును, హియేరా పొలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యమిచ్చుచున్నాను. ఈ ఎపఫ్రా అనే పేరు అనేక సార్లు ఏమీ కనిపించదు, కానీ ఎపఫ్రాను గురించి పౌలుకు అద్భుతమైన సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు దేవుడు దావీదును గురించి ఇచ్చినట్లుగా అపోస్తులైనటువంటి పౌలు గారు ఎపఫ్రాను గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మన గురించి కూడా అనేకులు, అన్యులు సాక్ష్యం ఇవ్వాలి. ఎందుకంటున్నానంటే, దేవుడు తన ఉద్దేశములను నెరవేర్చడానికి ఆయన ఉపయోగించుకునే సాధనాలు, పాత్రలు మరెవరో కాదు, మీరు నేనే. కనుక ఈ రక్షణ మనకు అనుగ్రహించారు.
ఈ శ్రేష్టమైన స్థితిని మనకిచ్చారు. ఆయన అంటున్నారు, నా ఉద్దేశములు నెరవేర్చగలిగే బిడ్డలుగా మీరున్నారా? లేక భూ సంబంధమైనటువంటి వారి ఉద్దేశాలను నెరవేరుస్తూ, భూ సంబంధమైన వారు సంపాదిస్తున్న ఘనకీర్తులను, డబ్బులను, పేరు ప్రఖ్యాతులను వాటిని సంపాదిస్తూ వారి ఉద్దేశాలు నెరవేర్చేవారిగా ఉన్నారా? ఈరోజు ఆలోచన చేద్దాం. దిగులు పడద్దు మిత్రమా, కంగారు పడద్దు, బెంబేలెత్తిపోద్దు, ఆయాసం తెచ్చుకోవద్దు. దేవా, నా గురించి నీకు ఒక ఉద్దేశం ఉందని నేను నమ్ముతున్నాను. నీ ఉద్దేశములు నెరవేర్చగలిగే బిడ్డగా నన్ను ఆశీర్వదించు. ఎందుకంటే మనం అందుకే పిలువబడ్డాం. మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయడానికి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడు. ఈరోజు ఆయన ఉద్దేశములు మన ద్వారా నెరవేర్చబడాలి. నేను అంటున్నాను, మనము దేవుని యొక్క పరిచారకులమై ఉన్నాం. దేవుడు ఏర్పరచుకున్న సాధనాలై ఉన్నాము. మనమే రాజులము, యాజకులము. దేవుని వాక్యం అంటుంది ప్రియులారా, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే, we were called to be saints. ఆయన మనల్ని ఎందుకు పిలుచుకున్నాడో ఆ స్పష్టమైనటువంటి లేఖన సత్యాన్ని మనం తెలుసుకుందాం. ఆయన అంటున్నటువంటి మాట 2వ అధ్యాయము 9లో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన ఆ దేవుని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశం. ఆ దేవుని గుణాతిశయములను ప్రచురం చేయండి. మా సంఘం ఎంత గొప్పది, మా కాపరి ఎంత గొప్పారు అని ఈ వేళ యొక్క గొప్పలు, ఘనతలు మనం ప్రచురము చేసే బిడ్డలుగా మారిపోయాం. వాళ్ళని ప్రచురం చేస్తున్నాం. నేను మళ్ళీ అంటున్నాను, ఆ మహాదేవుని యొక్క గుణాతిశయములను ప్రచురం చేద్దాం. ఆయనకున్నటువంటి ఆ ప్రేమతత్వం, ఆయనకున్నటువంటి ఆ క్షమాగుణం, ఆయనకున్నటువంటి ఆ యొక్క దాతృత్వం, ఆయనకున్నటువంటి సాత్వికం, ఆయనకున్నటువంటి దయాగుణం, వీటిని మనం ప్రచురము చేయ నిమిత్తం